మా ప్రభుత్వంలో ఆడబిడ్డ వైపు చూడాలంటేనే వణుకు పుట్టాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఇలాంటి డైలాగులు చెప్తూ ఉంటారు. కానీ బహిరంగంగా బస్సులో తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా దారుణంగా కూడా కొట్టారని మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించలేదు. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్యాయత్నం చేయగా ఇప్పుడు చావు బ్రతుకులతో కొట్టుమిట్టాడుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా చేన్న కొత్తపల్లి మండలంలో 2 వేర్వేరు గ్రామాలకు చెందిన అబ్బాయి, అమ్మాయి ధర్మవరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వీరు ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల్లో వచ్చి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో 2 రోజుల క్రితం బస్సులో వస్తున్న సమయంలో బాలికను ఉద్దేశించి వంశీ అనే మైనర్ బాలుడు అసభ్యకరంగా సైగలు చేశాడు. మరుసటి రోజు కూడా అలాగే ప్రవర్తించడంతో ఆమె సెల్ ఫోన్లో రికార్డ్ చేసింది. ఎందుకు అలా చేస్తున్నావని చెంపదెబ్బ కొట్టి ప్రశ్నించింది. దీంతో ఆ వంశీ దుర్భాషలాడుతూ బాలికపై దాడికి దిగాడు. ధర్మవరంలో బస్సు దిగి వెళ్తూ ఉన్నప్పుడు మరోసారి దాడి చేశాడు. బాధితురాలు తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా సరైన స్పందన రాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలిక ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. విషమ పరిస్థితుల్లో ఉన్న బాలికను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి మెరుగు కాకపోవడంతో బెంగళూరుకు తరలించారు. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నా కూతురు బతికే ఛాన్సెస్ లేవంట, 10% ఉంటాయి. అటుకన్నా కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఎక్కడన్నా కానీ తీసుకువెళ్ళారు. ఏడైతే ఛాన్సెస్ లేవు అన్నారు. నాకు దయచేసి గవర్నమెంట్ నుండి కానీ ఏందన్నా కానీ వాళ్ళ నుండి కానీ ఎవరింటిని కానీ ఆర్థిక సహాయం చేయాల్సింది. 10-12 లక్షలు అవుతుంది అంటున్నారు. ఇప్పుడు అంబులెన్స్ కూడా బెంగళూరుకి తీసుకోవాలంటే కూడా 50-60 వేలు డబ్బులు అడుగుతుంటారు. నా చేత కాదు, నేను కూలీ నేల చేసుకునేవాడిని. దయచేసి నాకు నా బిడ్డను బతికిస్తే చాలు. ఏం జరిగింది సార్, ఇట్లా సాయి కృప కాలేజీలోకి నా కూతుర్ని చదువుకునేకి ఇచ్చినాను. అంటే దినము రోజు అప్ అండ్ డౌన్ చేస్తాంది నా కూతురు. చేస్తా అంటే ఇట్లా కోవేల పిల్లోడు వంశీకృష్ణ అనే పిల్లోడు బస్సు ఎక్కుతా ఉంటే ఇట్లా పట్టుకొని ఎక్కుతా అంటే బట్టి ఇట్లా ఏదైనా మీద చేసి నూకినాడు. దీనికి ఏటిగా నూకినవరా నన్ను అని నా కూతురు అడిగిన దానికి కొట్టినాడు. కొట్టేతలకే మళ్ళీ నన్నే కొడతావా నువ్వు, నేను నన్ను నూకిన దానికి నన్నే కొడతావా అని చెప్పి నా బిడ్డ ఒక చేయి చేసుకుంటానే నన్ను ఇంతమందిలోనూ మగపిల్లలలోనూ నన్ను కొడతావా, నువ్వు మగవాడిని కొడతావా అని చెప్పి చెంపలకు కడతలకు చాలా ఘోరంగా కొట్టినాడు. ఆ బాబా చాలా ఇదైపోయింది. సాయి కృప దాంట్లోకి చదువుకుండేకి అట్టే పోయింది బస్సులోనే. అదే బస్సులో నేను మళ్ళీ ఆడ దిగిన తర్వాత కూడా మళ్ళా కొట్టినాడంట. ఆ పిల్లోడు కొట్టినాడు. నా చేత కాదు, నాకు తలకాయ అంతా మాయిందంతా చెడిపోయింది, నేను కేసు పెడతానా, నా చేత కాదు అనింది. అంటే పోయి పెట్టుకోమన్నాను. నేను ధర్మారంలో జరిగిందేమో అనుకున్నాను. ఆడ జరిగిందంట, చెన్నై కొత్తపల్లిలోనూ జరిగింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్కి పోతే ఆ సార్ వాళ్ళు అనుకొని, అమ్మ మాకు మీ పరిణీతిలోకి రాదు, చెన్నై కొత్తపల్లి వెళ్ళదు, ఆడ ఎస్ఐకు కంప్లైంట్ ఇవ్వకూడదు అని చెప్పి పంపించినాడు. పంపిస్తే నేను పట్టబరిచేకి పోయి వేరే పిరిమిలి అనే ఊరికి పోయి అటు నుండి వచ్చే తలికే కొంత లేట్ అయింది. కాలేజీకి పోయేటప్పుడు బస్సు ఎక్కేటప్పుడు చేయి పట్టుకొని లాగినాడు సార్. వాడు లాగిన తర్వాత నా కూతురు గేటు కొట్టింది. వాడిని కొట్టిన తర్వాత నువ్వే కొడతావా అని వాడు మళ్ళా ఇష్టం వచ్చినట్లు కొట్టినాడు సార్. వాడు కొట్టిన తర్వాత బాబు నాకు అవమానం జరిగిందని ఇంటికి వచ్చి ఊరేసుకుంది సార్ నా కూతురు. ఇప్పుడు చాలా సాబతుకుల్లో ఉంది సార్. మాకు న్యాయం చేయాలి సార్. మీరు ఏ కంప్లైంట్ చేయకపోతే మీరు చదువుకున్న పిల్లలమ్మా అని చెప్పినారు సార్. వాళ్ళు పిలిపించి దండిస్తాము అని చెప్పినారు సార్. వాళ్ళు ఏం చేయడం లేదు సార్. వాళ్ళు వంశీ సార్ ఇంటికి వచ్చి ఏమి చెప్పలేదు సార్. నా సన్న కూతురు చెప్పలేదు సార్. పాప అదే సార్ ఇట్లా కొట్టినాడు వాడు, నాకు అవమానం జరిగింది అని వెళ్ళింది సార్. ఆ పని చేస్తారు. ఆ అన్నం చేయమని చెప్పింది. ఇంకా లోపల పోయి ఊరు వేసుకుని సార్. మేము ఇంటి దగ్గర ఎవరు లేము సార్. నాకు మొగుడు లేడు, నేను లేదు సార్. పని మీద